పుంగనూరు ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చంద్రారెడ్డికి సరైన మొగుడు పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపన చేసి సమర్థుడు చల్లాబాబు. బుల్లెట్ దోసకెళ్తుంది. తమ్ముళ్ళు చల్లాబాబు ఇన్ఛార్జిగా పెట్టిన వెంటనే మీ పాల ధర పెరిగిందా లేదా అని అడుగుతున్నా. రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి మిడిసి పడుతున్నావు. కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలికుందా అని నేను అడుగుతున్నా. ఒక రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం నల్లారి కుటుంబం, అవునా కాదా? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే, ఒకటి నేను, రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇది చరిత్ర. ఇప్పుడే చాలా విషయాలు చెప్పాడు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి, నువ్వు ఎమ్మెల్యేవి, మంత్రివి, నీ కొడుకు ఎంపీ, నీ తమ్ముడు తంబళ్ళపల్లి ఎమ్మెల్యే. అంటే మేమందరం కూడా బానిసలం మీకు, అవునా కాదా? కాదా కాదా? రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు, పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అనుకుంటున్నాడు. బాగా కొవ్వెక్కిపోయింది. పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు. ఏం తమ్ముళ్ళు ఆంబోతు కొమ్ములు విరస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వీళ్ళ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మీరే చూడబోతున్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు. పాపాల పెద్దిరెడ్డి ఇంక నీకు నిద్రే లేదు. నిద్ర లేని రాత్రులు చూపించే బాధ్యత మాది, రాత్రులు చూపించే బాధ్యత మాది. ఈరోజు నిన్ననే మోడీ గారు వచ్చన్నారు. ఎన్డీఏ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, వైసీపీ అవినీతి అవినీతి అవినీతి. దానికి ఆద్యుడు ఎవరు తమ్ముళ్ళు? ఇక్కడే ఉన్నాడు మీ దగ్గర పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, పుంగనూరులో మీకు రోషం ఉందా? ఉందా యువత అని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఉందా అని అడుగుతున్నా. నాకైతే అనుమానమే. మా తమ్ముళ్ళు గులకరాయి దెబ్బలు కూడా తగిలాయని బ్యాండేజ్ చేసుకొని వచ్చారు. తమ్ముళ్ళు ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా. బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయగలిగితే మీకు అభివృద్ధి ఉంటుంది. నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నాను. ఈరోజు ఈయన ఒక మంత్రి, దోపిడీ కోసం మంత్రా? ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏం తమ్ముళ్ళు, ఎవడైనా సరే ఆ శివశక్తి ప్రాంతంలో వేరే డైరీలు పోతున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోతున్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడాల నేను సీఎంగా ఉంటే మా హెరిటేజ్ను కూడా రానిరు. దేశం అంతా పోతుంది కానీ శివశక్తి డైరీలో రానిరు. అవునా కాదా?